అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీలో చేరుస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో చేతి వృత్తులు దారుణంగా దెబ్బతిన్నాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అన్యాయం జరిగిందంటూ రజకులు నిర్వహించిన రజక గర్జనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 4.5 ఏళ్లలో ఒక్క సమస్యను పరిష్కరించలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు. రజకులను ఎస్సీలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ రజకుల పైన ప్రేమ ఉంటే ఏ బస్సుల్లో బిల్లు పెట్టవాలని మేము పూర్తిగా సహకరిస్తాం. మన పార్టీ గెలిస్తేనే మళ్ళా సామాజిక న్యాయం, మన పార్టీ గెలిస్తేనే ఈ యొక్క రజకులు ఎస్సీలో చేరతారు. కాబట్టి ఎట్టే పరిస్థితుల్లో గెలిపించుకుంటామని గట్టిగా మీరు ఆమోదించాల్సిన అవసరం ఉంది. అవినీతి కాంగ్రెస్ సర్కార్ను వచ్చే ఎన్నికల్లో ఉతికి ఆరేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఫ్రీ అంటూ తనను ఎగతాళి చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆల్ కరప్టెడ్గా తయారయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు ఆస్తులు పెంచుకోవడంలో చూపుతున్న శ్రద్ధ పేదలపై లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, నేను ఈ పేదవాడికి కొన్ని విషయాల్లో ఉచితంగా ఇస్తానంటే నన్ను కావాలని ఎగతాళి చేస్తున్నారు. అన్ని కూడా ఉచితంగా ఇస్తానని మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆల్ ఫ్రీ అని మాట్లాడుతున్నారు. నేను అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను, మీరు ఆల్ కరప్ట్ గా తయారయ్యారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు. మీరు దోచుకున్న డబ్బులు తగ్గించి మా పేదవాళ్ళకు ఉచితంగా సౌకర్యాలు కల్పిస్తాను. ఈ ధరకి పూర్తిగా కూడా తెలియజేస్తున్నారు. అందుకని ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఆల్ కరప్ట్ వేస్తారుగా తయారయ్యారు. ఇక్కడ ఏది కనపడినా ఈయనకు కావాలి, ఈయన కుటుంబానికి కావాలి, ఈయన బంధువులకు కావాలి, ఈయన స్నేహితులకు కావాలి, ఈయన ఎమ్మెల్యేలకు కావాలి, ఈయన మంత్రులకు కావాలి. మా పేదవాడికి మాత్రం కడుపు నిండా తిండి తినాలంటే తినే పరిస్థితి లేదు. రజకుల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆశ్రమ పాఠశాలలు పెడతామని హామీ ఇచ్చారు.